ఫ్రెండ్స్, రీసెంట్‌గా ఆంధ్రప్రదేశ్‌లో గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్‌ని పీపీపీ మోడల్ ద్వారా ప్రైవేటీకరణ చేస్తున్నారు. దాన్ని కరెక్ట్ కాదు అని చెప్పి అటు వైఎస్ఆర్‌సీపీ దాని వ్యతిరేకంగా పోరాటాలు చేస్తున్నారు. అలాగే వామపక్షాలు, అలాగే కొంతమంది విద్యార్థి సంఘాలు అవన్నీ ఇది కరెక్ట్ కాదు అని చెప్పి మాట్లాడుతున్నాయి, పోరాటాలు చేస్తున్నారు. అయితే దీని మీద రీసెంట్‌గా ఒక ఇండిపెండెంట్ జర్నలిస్ట్, ఇన్‌ఫ్లుయెన్సర్ తులసి చందు గారు కూడా ఒక డీటెయిల్‌గా వీడియో ఒకటి చేయడం జరిగింది. సో, ఆ వీడియోలో చాలా ఇంపార్టెంట్ పాయింట్ మీరు చూసిన తర్వాత దాని గురించి డిస్కస్ చేద్దాం. నిజానికి మెడికల్ కాలేజెస్ ని ఈ పీపీపీ మోడల్లో ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వాలి అనే ఈ బేసిక్ ఐడియా 2020 జనవరి 21వ తేదీన నీతి ఆయోగ్ అన్ని రాష్ట్రాల ముందు ఈ ప్రపోజల్ పెట్టింది. మీ రాష్ట్రాల్లో ఉండే గవర్నమెంట్ డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్ ని పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ కింద ప్రైవేట్ హెల్త్ కేర్ కంపెనీలకి అప్పచెప్పండి, మేము 60% ఫండ్ ఇస్తాము అని చెప్పి నీతి ఆయోగ్ ఒక ప్రపోజల్ పెట్టింది కేంద్రం నుంచి. అసలు పీపీపీ మోడల్ ని కేంద్రం ఎందుకు ప్రపోజ్ చేసింది? వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీని, ఇతర పబ్లిక్ సెక్టర్ యూనిట్స్ ని ప్రభుత్వం కాకుండా ప్రైవేట్ వాళ్ళకు అప్పగిస్తూ ఎందుకు మోదీ ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుందో ఇది కూడా అందుకే. దట్ ఈస్ ద నేచర్ ఆఫ్ బీజేపీ గవర్నమెంట్, ప్రో ప్రైవేట్, యాంటీ పబ్లిక్ సెక్టర్. అయితే ఈ విషయం బయటికి చెప్పరు కదా, బయటికి చెప్పింది మాత్రము ఇట్ ఈస్ ప్రాక్టికల్లీ నాట్ పాసిబుల్ ఫర్ ద సెంట్రల్ ఆర్ స్టేట్ గవర్నమెంట్ టు బ్రిడ్జ్ ద గ్యాప్ ఇన్ ద మెడికల్ ఎడ్యుకేషన్ విత్ దేర్ లిమిటెడ్ రిసోర్సెస్ అండ్ ఫైనాన్సెస్ అని చెప్పారు. మెడికల్ ఎడ్యుకేషన్ లో చాలా నీడ్ ఉంది, మనకు చాలా డాక్టర్స్ అవసరం ఉంది. ఈ గ్యాప్ ని ఫిల్ చేయాలి అంటే డైరెక్ట్ గా సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ తన లిమిటెడ్ రిసోర్సెస్ తో చేయలేదు కాబట్టి ప్రైవేట్ వాళ్ళని భాగస్వాములను చేయండి అని చెప్పి నీతి ఆయోగ్ చెప్పింది. చాలా రాష్ట్ర ప్రభుత్వాలు అమ్మయ్యా హెల్త్ బడ్జెట్ మనకి తగ్గుతుందిలే అని చెప్పి వెంటనే దీన్ని యాక్సెప్ట్ చేశాయి. కేంద్రం ఏం చెప్పినా కూడా మారు మాట్లాడకుండా ఒప్పేసుకునే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వము ఈ పీపీపీ విధానానికి అప్పుడేమీ ఒప్పుకోలేదు, వాళ్ళు యాక్సెప్ట్ చేయలేదు. అందుకు ఇక్కడ మనం ఖచ్చితంగా లాస్ట్ గవర్నమెంట్ ని అప్రిషియేట్ చేయాలి. ఫ్రెండ్స్, విన్నారుగా తులసి చందు గారు ఎంత డీటెయిల్ గా దీన్ని ఎక్స్ప్లెయిన్ చేశారో. యాక్చువల్ గా ఇది కొంచెం ఇంపార్టెంట్ పాయింట్ కాబట్టి మీతో షేర్ చేయాలని నాకు అనిపించింది. ఇంకా డీటెయిల్ గా కావాలి అనుకుంటే తులసి చందు గారు ఛానల్కి వెళ్ళి మీరు చూడొచ్చు. యాక్చువల్గా తులసి చందు గారు ఈ వీడియోలో, ఈ క్లిప్లో ఏం ఎక్స్ప్లెయిన్ చేశారు అంటే, బీజేపీ మోడల్ని అంటే ప్రభుత్వ మెడికల్ కాలేజీలని ప్రైవేటీకరణ చేసేసి ప్రైవేట్ సంస్థలకు ఇచ్చేస్తే వాళ్ళ ద్వారా కోట్లు సంపాదించవచ్చు అని చెప్పి బీజేపీ ఏదైతే ఈ పీపీపీ మోడల్ని అన్ని రాష్ట్రాల్లో ఆ టైంలో రుద్దారు, ఎక్స్పెక్ట్ ఆంధ్రప్రదేశ్ తప్ప. ఆంధ్రప్రదేశ్కి కూడా ఈ ప్రతిపాదాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తే అప్పుడు ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని యాక్సెప్ట్ చేయలేదు. ఎందుకంటే పేద ప్రజలకి పీపీపీ మోడల్ ద్వారా ప్రైవేట్ హాస్పిటల్ చేస్తే పేద ప్రజలకి వైద్యం అందదు, వైద్యం కాస్ట్లీ అయిపోద్ది అని చెప్పి ఆ ఒక్క ఆలోచనతో పీపీపీ మోడల్ని రిజెక్ట్ చేసి సెల్ఫ్ సస్టైన్ మోడల్ కింద దీన్ని మార్చారు. కానీ ఇప్పుడున్న సిబిఎన్ గారి గవర్నమెంట్ బీజేపీ పీపీపీ మోడల్ని కూడా వీళ్ళు యాక్సెప్ట్ చేసి పేద ప్రజలకి ప్రభుత్వ మెడికల్ కాలేజీల ద్వారా చాలా చీపెస్ట్గా వైద్యం అందించే ప్రభుత్వ మెడికల్ కాలేజీల్ని పీపీపీ మోడల్ ద్వారా ప్రైవేటీకరణ చేస్తే పేద ప్రజలకి వైద్యం అందడం కాదు కదా, పేద ప్రజలు వైద్యానికి దూరం అయిపోతారు. పేద ప్రజలు ప్రైవేట్ రంగం సంబంధించిన హాస్పిటల్స్లో వైద్యం చేయించుకోవాలి అంటే వాళ్ళ స్తోమత ఉండదు. సో ఇప్పటికీ కూడా పీపీపీని ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో ఇప్పటికైనా మారి పీపీపీకి అగెయిన్స్ట్గా వాయిస్ని రైజ్ చేయండి. పేద ప్రజలకి అంటే మనమందరి భవిష్యత్తు కోసం రానున్న రోజుల్లో ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఉంటేనే పేద ప్రజలు వైద్యం పరంగా సస్టైన్ అవ్వగలుగుతాడు అని చెప్పి అందరూ వాయిస్ రైజ్ చేస్తే ఈ పీపీపీ మోడల్ని మనం స్టాప్ చేయొచ్చు. థ్యాంక్ యూ.